Just don't forget to once the he started choking with excitement. Soon, Vinny was also ready. They both got outside to the party fast. After a long, hard day at school, little Ronnie goes out in the yard and Mom picks her up. She gets in the car, doesn't really want to talk. What's wrong, Ronnie? Mom asks. You don't have any story? సాధారణంగా విజ్ఞప్తిస్తున్నాను. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాధారణంగా విజ్ఞప్తిస్తున్నాను. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదనపు పాలనాధికారి గారిని విజ్ఞప్తిగా ఆహ్వానిస్తున్నాను. మరియు మంచు లక్ష్మి గారు ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారిని సాధారణంగా విజ్ఞప్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కోటంపల్లి ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్లాసెస్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ 3 సంవత్సరాల పాటు మా టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంచు లక్ష్మీ మేడం గారికి వేదిక మీద ఉన్న మా హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ప్రైవేట్ స్కూల్ పాఠశాలతో పిల్లలు జాయిన్ కావడం అంటే చాలా ఆర్థికపరమైన. మన కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన మంచు లక్ష్మి గారికి, కలెక్టర్ తమిళ సత్మతి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్స్ గారికి అండ్ పేరెంట్స్కి, స్కూల్ టీచర్స్, స్టాఫ్, పిల్లలందరికీ కూడా నమస్కారం. మన స్కూల్ చూడడానికి స్థలం మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా చాలా నిండుగా ఉన్నారు. ఈ స్థలానికి తగ్గట్టుగా మన స్కూల్ని మార్చుకునే అవకాశాలు మనకి ఎన్నో వస్తూనే ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగపరచుకొని ఇలా మనకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారు ఇంకా మనకి పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఇట్లా డొనేషన్స్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మ్యామ్. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో నిజంగా మీ టైం సెన్స్కి కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మ్యామ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇలా మన స్కూల్లో జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి అందరూ ఉపయోగించుకొని మీరందరూ ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేసినట్టయితే డొనేట్ చేసిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది. మీరు మంచి స్కోర్స్తో ముందుకు వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కోతిరాంపూర్లో ఈ స్మార్ట్ క్లాస్ ఈ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినంత మంచు లక్ష్మి గారికి, అట్లాగే ఈ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహిస్తున్నంత కలెక్టర్ మేడం పమల సత్పతి మ్యామ్కి, లోకల్ కార్పొరేటర్ గారికి, డిఓ గారికి, ఇక్కడ ముఖ్యంగా ఉన్న మా అందరు పిల్లలకి మీ అందరికీ నమస్కారం. సో ఈ ఇనిషియేటివ్ అనేది మంచు లక్ష్మి గారు చాలా ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ చేశారు. మా పిల్లలు ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో ఈ వసతులు ఉంటే అనుకోకుండా మా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఈ వసతులు ఉండాలి. ఎస్పెషలీ డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్, మాకు కావాల్సిన ఇన్ కేస్ ఎక్కడైనా ఇక్కడ మన టీచర్స్కి కూడా ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా మీ అందరికీ లెసన్ని మీకు అందరికీ నేర్పించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈ కరీంనగర్లో, ఈ ఎంటైర్ తెలంగాణలో ఈ కరీంనగర్లోనే ఈ మంచు లక్ష్మి గారు NGO టీచ్ ఫర్ చేంజ్ ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు లక్ష్మి గారికి కూడా, బికాస్
దాదాపు ఒక 20 స్కూల్స్ దే హావ్ సెలెక్టెడ్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దాంట్లో ఈ కోతిరాంపూర్లో ఫస్ట్గా ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో మంచు లక్ష్మి గారు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందకి చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్. అండ్ ఆల్సో యూ హ్యావ్ సెలెక్టెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ ఫర్ దిస్ ఇనిషియేటివ్. సో వీడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అండ్ అంతా మీరు దూరం నుంచి ఇక్కడ వరకు పర్సనల్గా వచ్చింది కూడా చాలా సంతోషం. ఈవెన్ I have seen the happiness in the students after seeing you. So I hope we will take this initiative forward also. So మీ ఆలోచన కూడా మంచిగా ఒక సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉండాలనేది కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఈ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిల్చొని మాట్లాడినా కూర్చొని మాట్లాడినా కూర్చోమంటారు అనుకున్నాను. యా ఒక్క నిమిషం సార్, మీరు కూడా సార్. థ్యాంక్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా హెడ్ మాస్టర్ సంపత్ రావు గారికి, మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మధుసూదన్ చారి గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జనార్దన్ రావు గారికి, ప్లానింగ్ ఆఫీసర్ అబ్దుల్ బారి గారికి, మేయర్ సునీల్ రావు గారికి, డెప్యూటీ మేయర్ స్వరూప రాణి గారికి, కోఆపరేటర్ మర్రి భవన గారికి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారికి, అండ్ మై లవింగ్ కలెక్టర్ పమల గారికి, గవర్నమెంట్ హై స్కూల్ సౌరం హెడ్ మాస్టర్ డి సతీష్ గారికి, అండ్ మా స్పాన్సరర్స్ పెగా సిస్టమ్స్ అండ్ పారాడైమ్ మెటల్ క్రాఫ్ట్కి, వీళ్ళందరినీ మించి నా బుజ్జి ప్రియమైన పిల్లలకి థ్యాంక్ యూ. ఈ విధంగా నేను మీకు సేవ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన దానికి థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నేను ఊరికే రాను. బాంబే నుంచి దిగి ఇప్పుడు 4 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. పొద్దున్న 5 గంటలకు లేసాను నేను. ఇక్కడికి వస్తే నాకు ఎవ్వరు ఏమీ డబ్బులు ఇవ్వరు తెలుసా. నీకు డబ్బులు ఇస్తే వస్తాను అనుకున్నారా? నాకు చాక్లెట్ ఇవ్వరు, నాకు డబ్బులు ఇవ్వరు, కొత్త బట్టలు ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా నేను ఎందుకు వచ్చాను? బికాజ్ మీరు నాకు ఇస్తారని. ఏమి ఇస్తారని తెలుసా మీకు? ఏం కావాలని వచ్చాను నేను ఇక్కడ? చెప్పండి. దా ఇక్కడికి రా. నీ పేరేంటి? అశ్వత్ తేజ. ఏ క్లాస్ అశ్వత్ తేజ? 4th వెళ్తున్నావా ఇప్పుడు? 4th లో ఉన్నావా ఇప్పుడు? అసలు మామూలుగా చెప్పాడా? అందుకే వచ్చాను నేను మీ అందరి ప్రేమ కోసం. బికాజ్ మీరు మా ఫ్యూచర్. అంటే అర్థమైందా? రేపు మమ్మల్ని చూసుకోబోయేది మీరే కాబట్టి ఈరోజు మేమందరం మిమ్మల్ని చూసుకుంటే మీరు రేపు మమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక్కడ ఈ స్కూల్లో. ఏంటది? ఆ ఒక్కటి చేస్తే చాలు మీరు. అర్థమైందా? బికాజ్ మీరు చదువుకోగలిగితేనే. మీకు ఒకటి తెలుసా, మా తాత వాళ్ళ తాత చదువుకోలేదు, మా తాత చదువుకున్నాడు. ఇలాంటి బడిలోనే హెడ్ మాస్టర్గా పనిచేశారు అనమాట. హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఇప్పుడు కదా ఇదిగో ఈయన చేసిన పనే మా తాత చేశారు. మా డాడీ వాళ్ళ డాడీ, మా డాడీ కూడా ఇలాంటి స్కూల్లోనే నేర్చుకున్నారు. తెలుసా నీకు ఆ విషయం? మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలా చదువుకొని మా నాన్న పట్నం వచ్చి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో చదివించారు. ఒక 2 జనరేషన్ అంటే ఏంటో తెలుసా? మా తాతకి నాకు ఎంత తేడా చూస్తున్నారా మీరు? మీ పిల్లలు బాగా చదువుకోవాలా లేదా? వద్దా మీకు? అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతుల్లో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనమందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి, అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి.
అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం మనం. అంత ముద్దుగున్నారు ఒక్కొక్కరు ఇక్కడ. పిల్లల్లో ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము. తనకి కొన్ని లక్ష డబ్బు కట్టి పంపిస్తున్నారు స్కూల్కి, కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? చదువుకుంటే తనకి ఎంత చదువు నేర్పించినా తను చదువుకోకపోతే వేస్ట్. ఇంకా మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది. మీకు నాకు ఏమీ తేడా లేదు. నేను స్కూల్కి వెళ్ళాను, మీరు స్కూల్కి వెళ్తున్నారు. మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది, తెలుసు కదా మీకు. మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు. మన గవర్నమెంట్, మన రాష్ట్రం, మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది, అవునా కదా? ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్. అర్థమైందా? యాదాద్రి కొండ అంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు. బాగా చదువుకోండి అంతే. చదువు చదువు చదువు. మనకెందుకు, మేము చదువుకొని ఏం చేస్తాం, మాకు ఫ్యూచర్ లేదు, ఎవ్వరి మాట వినద్దు. మీరు మీ ఒక్కరి మాటే విని, నేను సార్ కూడా చెప్పిన ఇంకో సినిమా చూపించాలి మీకు అని. నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన, హిందీ సినిమా పేరు 12th ఫెయిల్ అని. ఎవరు చూసినారు ఇక్కడ? ఓన్లీ ఓల్డర్ బాయ్స్. మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను, ఓన్లీ బ్యాక్ బెంచర్స్ చూసారు. బట్ ఎంత బాగుందో ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. మనం కష్టపడితే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు? అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు. మీరు వేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు దానికోసమే ఉన్నారు. ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు. ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం. టీచ్ ఫర్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిప్పించాలని, మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని, మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. అర్థమైందా? అర్థమైతే సపోర్ట్ ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తా. మీరందరూ ఎలా చదువుకుంటున్నారో మేము రాసుకుంటామన్నమాట. ఫస్ట్ క్లాస్ రూమ్లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు, లాస్ట్లో ఎంత బాగా చదవగలిగారు అని. ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరు కావాలా గిఫ్ట్? పిక్సర్ అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంది, మీకు ఇస్తా ఫస్ట్ గిఫ్ట్ మీరు. బట్ వండర్ఫుల్, మీరందరూ బాగా చదవండి. మేమేం చేస్తామో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసి చూపిస్తాం. అర్థమైందా? యా, మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్లో నేర్చుకోవడం? అక్కడ ఇంకా లేదా? ఓకే, ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే మీకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద, నా కూతురు మీద, మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కరీంనగర్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం పామలా గారు ఉన్నారని చెప్పి. ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో 50 స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది. డబ్బులు ఇవ్వడం సులభం, కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా, మేము ఇచ్చిన టీవీలు, మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు. ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము. పామలా గారు, ఇది మనకి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయినాయి మీతోటి నేను ట్రావెల్ అవ్వడం. మీరు ఉన్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం, నాకు తెలియదు కాదు, బాగా తెలిసిన ఉత్సాహమే. ఎందుకంటే మా పని చాలా తక్కువ అయిపోతుందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను. బికాజ్ యువర్ కైండ్ ఆఫ్, మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం.
మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను ఒక్కరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అలాంటి పీకలు అనిపిస్తుంది. మీరు ఇంత ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని, మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. I know what kind of inner strength you need to move ahead. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళకు అద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అటే ఉంటానని మీరు నో దట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది. బికాజ్ మనం ముందుకెళ్ళి మన వెనకాల రావడం కాదు, మనతో పాటు అందరూ ముందుకెళ్తే దానిలో ఉన్న జాయ్ వేరు. సో థ్యాంక్ యూ అగైన్ టు బీ ఏబుల్ టు. మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటాం కానీ ఓపెన్గా ఈ కృతజ్ఞతలు నేను చాలా రేర్గా చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ అగైన్ for this opportunity to really upload all that you are for Teach for Change and the people around you. Thank you. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంచు లక్ష్మీ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, డిఓ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, స్థానిక గౌరవ కార్పొరేటర్ గారికి, పేరెంట్స్ అందరికీ, ప్రింట్ మరియు మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు సినిమా చూసారు కదా, మేడం వాళ్ళు సినిమా చూసారా? చూడలేదా? టీవీలో చూసారు కదా, చూసారా? ఓకే. సో ఈరోజు మీకోసం ఇంత దూరం నుంచి వచ్చి, ముంబై నుంచి వచ్చి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని చూడడానికి నా ఫ్రెండ్ లక్ష్మి గారు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ తను టీచ్ ఫర్ చేంజ్ నుంచి 50 స్కూల్స్ చేయడం జరిగింది. సో చాలా మంది డబ్బులు ఇస్తారు కానీ ఆ డబ్బులతో ఏం జరుగుతుంది, పిల్లలు చదువుతున్నారా కాదా అంటే మధ్యలో అసెస్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధంగా అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ లో కూడా అదే విధంగా వాళ్ళు మధ్యలో అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. తను కూడా అప్పుడు కూడా 2-3 సార్లు యాదాద్రికి రావడం జరిగింది. సో ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ తరఫు నుంచి మీరు స్వయంగా వచ్చి ఇక్కడికి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా సంతృప్తిగా నాకు అనిపిస్తుంది. పిల్లలు మీకు తెలుసు, సో ప్లేవే మెథడ్లో చదవాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ అయిపోయింది. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అవునా కాదా? సో మీరు తెలుగు చదువుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారు? 2 చదువుతున్నారు కదా. ఎవరైనా 2 చదువుతున్నారు వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఎందుకంటే మనం మాతృభాషని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ సమాజంలో ఇంకొక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలంటే ఇంకో కొన్ని భాషలు కూడా రావాలి. ఇంగ్లీష్ మంచిగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా మాట్లాడాలంటే ఆ ఆశతో ఉద్దేశంతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మొదటి స్మార్ట్ క్లాస్ రూమ్ మనం పెట్టడం జరిగింది. అదే విధంగా ఇంకా కానీ ఓకే. సో అది కాకుండా కూడా కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను, ఎక్కడైనా
క్లాస్ రూమ్స్ లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగానే ఇంగ్లీష్ లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారో ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచులక్ష్మి గారు ఇంత దూరం నుంచి వచ్చి, my good friend, I hope and I take a promise from you, wherever I go, your network follows. Thank you so much.